అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముస్లిం హిందువుల మీద ప్రేమ ఉంటే ఒక వీడియో బయట రిలీజ్ చేయొచ్చు. ఏమని హిందూ సోదరులకి ఉగాది శుభాకాంక్షలని విష్ చేయొచ్చు. దానికి మేమే అభ్యంతరం చెప్పు. కానీ హిందువు అనే ముసుగులో హిందువులాగా దూరి టెంపుల్ లాగా లాగా సెట్ వేసి ఎందుకు మమ్మల్ని అవమానిస్తున్నారు? ఎందుకు ప్రతిసారి మమ్మల్ని సెట్టింగ్ చేసి అవమానించాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? అది కరెక్ట్ కాదు కదా. జీవీఎల్ నరసింహారావు గారు సంక్రాంతి పండక్కి వెంకటేశ్వర స్వామి సెట్ మధ్యపాలెం గ్రౌండ్స్ లో వేశారు. 3 రోజులు 4 రోజులు ఉంది. అందరం వెళ్ళాం, అందరం దండం పెట్టుకున్నాం. అంతే గుడిసెట్టారు అయిపోతారు ఆయన కూడానా? టి సుబ్బిరామరెడ్డి గారు కళాబంధు, విశాఖపట్నం నుండి ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో రాకముందు నుండే విశాఖ బీచ్ రోడ్ లో ప్రతి శివరాత్రికి 1 కోటి శివలింగాల సెట్ వేస్తారు ఆయన కూడా. అంత మాత్రం ఆయన అది అయిపోతాడా? అక్కడ భక్తిని చూడాలి. మీరు రాజకీయం చూస్తున్నారు, మీ బుద్ధిలో లోపం ఉంది, మీ కట్టి చూపులో లోపం ఉంది, మీ రాజకీయాల్లో పాపం ఉంది తప్ప మీరు నిజమైనటువంటి హిందూ మతాన్ని బతికించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాదు. ఇది కాదు, మతం మీద చర్చ కాదు ముఖ్యం. విద్యార్థులు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఆక్సిజన్ దొరక్క విద్యార్థులు చచ్చిపోయాడు. దాని మీద మాట్లాడండి పాలకులారా, మీరిద్దరు పాలకులే కదా. పాలు కల్తీ అయ్యి 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో పిల్లలు చనిపోయారు. దాని మీద మాట్లాడండి. విద్యార్థులకు నీళ్లు దొరక చచ్చిపోతున్నారు, విద్యార్థులు అనారోగ్యం పాలై చచ్చిపోతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద కదా మాట్లాడాలి. మతాన్ని అడ్డు పెట్టుకుని ఇంకెన్నాళ్ళు మీ నిస్సిగ్గు రాజకీయం చేస్తారు. మతానికి నేను గౌరవిస్తాను. ఎస్, నా మతమైనా నా కులమైనా నేను ప్రేమిస్తాను, పరమతాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక పర్యాయాలు మీరు మతం 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 అని చెప్పి ఎందుకు వచ్చినటువంటి విమర్శలు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తప్పులో పొరపాట్లు ఉంటే చెప్పాలి. ఇంకెంతకాలం మతం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాడి చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మతం క్రిస్టియన్, అందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం క్రిస్టియన్ అయినంత మాత్రాన ఆయన హిందూ వ్యతిరేకి కాదు. మీరు హిందూ వ్యతిరేక ముద్రేసే ప్రయత్నం చేస్తూ రాజకీయంగా మీ పబ్బం గడుపుకుంటున్నారు. మీరు హిందువులు అంటున్నారే చంద్రబాబు నాయుడు గారిని, ఏం మేలు చేశాడు హిందుత్వానికి ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు చెప్పడానికి బహిరంగ చర్చకు మేము ఎక్కడైనా సిద్ధం. కానీ మీరు హిందూ ముసుగులో ఉన్నటువంటి హిందూ ద్రోహులు దొంగలు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణకి కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు. ఈ రోజు ఎక్కడదో అక్కర్లేదు, విశాఖపట్నం ఋషికొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించి మా బోటోలు మా ఉత్తరాంధ్రలో వెనకబడ్డ ప్రాంతాల్లో మాట్లాడితే మేము తిరుమల రాలేం. కానీ ఈ రోజు ప్రతి శనివారం మేము వెళ్ళి కనువిందులుగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అంటే దట్ ఇస్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోనే జరిగింది. తీయండి, టీటీడీ ద్వారా మీరు సుమారు 14 ఏళ్ళ ముందు ముఖ్యమంత్రి కదా, ఎన్ని గుళ్ళు మీరు కట్టించారు? ఏమండి ఎక్కడైనా ఉందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎకరా 50 లక్షలకు అమ్ముతారా? మీరు ఏమైనా బుర్ర ఉందా? మీరు కాదా? అంటే మీ తాబేదాలకి మీ దొంగలకి తొత్తులకి రూపాయికి ఎకరాలు అమ్మేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎకరా 50 లక్షలకు అమ్ముతున్నారంటే హిందూ ధర్మాన్ని నడి బజార్లో పెట్టినటువంటి నీచులు మీరు, మీ పార్టీ పెద్దలు కాదా? దయచేసి ఎప్పటికైనా మత రాజకీయాలు మానేయండి. చేతనైతే ధైర్యం ఉంటే స్థైర్యం ఉంటే సమస్యల మీద మాట్లాడండి చెప్తే వంకలేమో డొంకటికి ఏడిసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు